హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాల్టి హైలైట్స్ ఏంటో చూద్దామా? హాయ్, నేను మీ చిట్టి. నమస్తే, నేను మీ భానుమతి సింగిల్ పీస్. హలో, నేను మీ సీత. భానుమతితో కలిసి నేను కూడా వచ్చేసా. ఇంకేంది, షురు చేద్దామా? సోనియా యష్మిని నువ్వు రెడ్ లో ఎందుకు పెట్టావు నన్ను అడిగితే, నిన్ను శేఖర్ భాషని ఎందులో పెట్టాలో అర్థం కాక అక్కడ పెట్టా అని చెప్పింది. ఇంకో పక్క విష్ణుప్రియ సోనియా గురించి ఇలా మాట్లాడుతుంది. ఆమె నేను వేధించలేను, ఎవరు ఎలా కనెక్ట్ అవుతారో గాని ఆమెకి అని సీతతో మాట్లాడుతుంది. యష్మికి నిఖిల్ క్లాన్ లోకి పోవాలని ఉందంట. ఆ తర్వాత నైనిక ఇంకా విష్ణుప్రియ చికెన్ గురించి మాట్లాడుకున్నారు. అంటే వీడియో చూపిస్తే బెటర్ అని చెప్పి. మన సోనియాకి యష్మి వచ్చేసి చికెన్ తీసేసేయని చెప్పింది, అందుకే కదా తీసేసింది అని మాట్లాడుకున్నారు. నవీన్ ఏమో యష్మి గురించి కొన్ని వాట్స్ ఫ్లిప్ అవుతున్నాడు. విష్ణుప్రియ వచ్చి ఈ లోపు నిఖిల్తో అదే మాట్లాడుతుంది. అబ్బా, ఈ సోదంతా ఎప్పుడు ఉండేదే. ఇంతకీ నామినేషన్స్ ఎప్పుడు? అన్ని తొందరే నీకు. ఇప్పుడే నామినేషన్ స్టార్ట్ అయ్యాయి అంటే వ్యర్థం, ఎక్కడున్నా పంపించేయాలని అర్థం. సో ఇంకా మన నిఖిల్ ఇంకా అబ్బాయి చీఫ్స్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరు సేఫ్. నామినేషన్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చెత్త పోయాలి. ఫస్ట్ కిరాక్ సీత వచ్చి యష్మిని ఇంకా పృథ్వీరాజ్ ని నామినేట్ చేసింది. యష్మికి రీజన్ ఏం చెప్పింది అంటే, నీ క్లాన్ బిహేవియర్ నాకు నచ్చలేదు, అది నువ్వు చేంజ్ చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది అని చెప్పింది. యష్మి అక్క ఏదో ట్రై చేసింది కానీ డిఫెన్స్ చేసుకోలేకపోయింది సరిగా. తర్వాత పృథ్వీరాజ్ ని నామినేట్ చేసింది. నీ అగ్రెసివ్ నేచర్ నాకు నచ్చలేదని చెప్పింది. పాపం పృథ్వీరాజ్ కి డిఫెన్స్ ఏం చేసుకోవాలో ఏమో కూడా అర్థం కాలేదు పాపం. చెత్త పోసి ఇద్దరిని నామినేట్ చేశారు. విష్ణుప్రియ ప్రేరణతో నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావని చెప్పి నామినేట్ చేసింది. డిఫెన్స్ బెటర్, ఈ వారమైనా నీ వల్ల బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చా, అది కూడా వీడియో చూస్తేనే అర్థమైంది అని చెప్పి పాపం ప్రేరణ అనుకుంది. నీ కోసం వైలెన్స్ వద్దు అనుకొని ఫీల్ అయ్యా అని చెప్పింది ప్రేరణ. ఇంకా లాస్ట్ వీక్ ప్రేరణ డస్ట్బిన్ వల్ల నామినేట్ అయ్యా అని, ఇప్పుడు నా మీద చెత్తేస్తున్నారని పరిశాన్ అయ్యింది. ఆ తర్వాత మనకు చిన్న గుంటనక్క అంటే యష్మిని నువ్వు చాలా అన్ఫేర్ గా ఆడుతున్నావు, డ్యూటీస్ డివిజన్ కూడా సరిగ్గా చేయలేదని చెప్పి నామినేట్ చేసింది విష్ణుప్రియ. డిఫెన్స్ చేస్తూ నా పరంగా పెద్ద డ్యూటీ కుకింగ్ అని చెప్పింది. 3 times కుక్ చేయాలని చెప్పింది. యష్మి మీద చెత్త పోసి నామినేట్ చేసింది. ఇగో తర్వాత ఎవరొచ్చారో ఎరికేనా, మన మణికంఠ వచ్చాడు. వచ్చి యష్మిని ఇంకా పృథ్వీరాజ్ ని నామినేట్ చేసిండు. బా, ఇక్కడ మాట్లాడిచ్చింది యష్మి అబ్బా చాలా చిరాగ్గా ఉంది. నువ్వు చాలా డామినేట్ చేస్తావు, నీవు చీఫ్ గా ఉన్నప్పుడు నామినేషన్స్ ఫెయిర్ గా చెయ్యలేదు, మైక్రో మేనేజ్మెంట్ ఉంటుంది అని ఇలా రీజన్స్ చెప్పాడు. మీకోటి తెలుసా, అసలు ఎన్ని మాటలు నాకు తెలుసా నామినేషన్స్ అప్పుడు, బొక్క దమ్ము అని ఏందేందో మాట్లాడింది. ఇంత ఇరిటేషన్ వచ్చిందంటే నాకైతే. అసలు నామినేషన్స్ పాయింట్ చెప్తుంటే ఫ్రెండ్షిప్ గురించి అని ఏందేందో అంటుంది పిచ్చక్క. మణికంఠన్ ఫేక్ అన్నది. ఈ వారం యష్మి బయటకు పోకపోతే మన నాగమామ స్టార్మాకి సపోర్ట్ చేసినట్టే. నా ఒపీనియన్ కూడా అదే. ఆ తర్వాత మణికంఠ పృథ్వీరాజ్ ని నీకు సడన్ గా ఆవేశం వస్తుంది అందుకే నామినేట్ చేశా అని చెప్పిండు. అసలు ఈ పృథ్వీరాజ్ కి తెలుగే అర్థం కాదు. మణికంఠ ఏం చెప్తున్నాడు అర్థం చేసుకోకుండా నేను ఇంతే ఉంటా, నేను ఇలానే ఉంటా అని చెప్తున్నాడు. మణికంఠ 2 నామినేషన్స్ ఆ దుష్కర పోరగాడిలో మంచి ఫైర్ ఉంది. ప్రేరణ సీతని నామినేట్ చేసింది. రీజన్ చాలా చండాలంగా ఉందబ్బా. ఏం చెప్పింది అంటే, సీత ఎమోషనల్ అని చెప్పింది. అండ్ మీ ఎమోషనల్, మీ స్ట్రెంగ్త్ అవే మీ వీక్నెస్ అని చెప్పి నామినేట్ చేసింది. ఏ మాటకు ఆ మాట. సీత డిఫెన్స్ మాత్రం చాలా డిగ్నిఫైడ్ గా చేసుకుంటుంది. ఐఎమ్ ఇంప్రెస్డ్ అండి. తన ఎమోషన్స్, తన స్ట్రెంగ్త్, మేమేం రోబోస్ కాదు కదా చూపించకపోవడానికి అని చెప్పింది. ఏం చెప్పింది, సోది లేకుండా సూపర్ కదా. లాస్ట్ లో ఒప్పుకుంది ప్రేరణ, నాకు నామినేట్ చేయాలని ఉంది, చేసా, నా దగ్గర రీజన్స్ ఏం లేవని చెప్పింది. ఈ స్టార్మా బ్యాచ్ కి బొత్తిగా బ్రెయిన్ లేదబ్బా. సీత మీద చెత్త పోసి నామినేట్ చేసింది. సెకండ్ ప్రేరణ విష్ణుప్రియ నామినేట్ చేసింది. రీజన్ ఏమనుకుంటున్నావు, 2 గుడ్లు దో అండా తిన్నామని చెప్పి నామినేషన్ చేసింది. గదే ఆర్య సినిమాలో గుడ్డు పోయిన సీన్ ఉందిగా, అదే అదికొచ్చింది కదా. ప్రేరణ 2 నామినేషన్స్ చాలా బేస్లెస్ గా ఉండే. విష్ణుప్రియ కూడా అదే ఫీల్ అయింది పాపం. చివరికి పాపం విష్ణుప్రియ మీద చెత్త పోసి నామినేట్ చేసింది. విష్ణుప్రియ బ్రెయిన్లెస్ అని అన్నది ప్రేరణని, ప్రేరణ యూజ్లెస్ అని అన్నది. టిట్ ఫర్ టాట్ లానే ఉంది. ఆ తర్వాత తెలుగుని కొత్తగా మాట్లాడే వీరుడు యోధుడు ఆదిత్య ఓం వచ్చేసాడు. ఫస్ట్ విష్ణుప్రియని నామినేట్ చేశాడు. రీజన్ ఏం చెప్పాడు అంటే, తను నన్ను మింగిల్ అవ్వటం లేదు అంటుంది. పదే పదే ఆ వార్డ్ నాకు నచ్చటం లేదు, నిన్నగాక మొన్న కూడా నువ్వు చీఫ్ గా పనికిరావు అని చెప్పింది. దానికి నేను చాలా హర్ట్ అయ్యాను, అందుకే నామినేట్ చేశా అని చెప్పాడు. శేఖర్ భాష చెప్పినట్టు మా విష్ణుప్రియ నిజంగా ఏం తెలియదు, చిన్న పోర్ లెక్క సారీ చెప్పింది. ఆ తర్వాత మీ ఓన్ ఫ్రెండ్ నిన్ను నామినేట్ చేశాడు, నేను మిమ్మల్ని నమ్మలేను, చీఫ్ గా మీరు పనికిరారు అని చెప్పింది. ఇన్నోసెంటే గానీ టు ది పాయింట్ చెప్పింది ఆన్సర్. విష్ణుప్రియ మీద చెత్త పోసి నామినేట్ చేశాడు ఆదిత్య.
నెక్స్ట్ మణికంఠ నామినేట్ చేశాడు. ఏమని నామినేట్ చేశాడు అనుకున్నావు? నువ్వు విక్టింగ్ కార్డ్ ప్లే చేయొద్దని వేరే వాళ్ళకి చెప్పావు, నన్ను ఎందుకు చీఫ్ చేయలేదు, అన్గ్రేట్ఫుల్ అని అనేసాడు. మణికంఠ నీకు అర్థం కాలేదు కాంటెక్స్ట్ అని చెప్పాడు. ఆ తర్వాత నేను వచ్చి మీ దగ్గరికి ఎంకరేజ్ చేయలేను కదా అని చెప్పాడు. పగిలిపోయింది ఆదిత్యకి. చెత్తబోసి మణికంఠ నామినేట్ చేశాడు. మణికంఠ క్లియర్ గా చెప్పాడు, ఇది కదా బెస్ట్ డిఫెన్స్ ఆఫ్ ది ఎపిసోడ్ అంటే. ఆ తర్వాత నైనిక సోనియాని నామినేట్ చేసింది. దేనికి అనుకున్నావు? ఫస్ట్ వీక్ లో మీరు స్ట్రాంగ్ ఉన్నారు, పోను పోను అదేం కనిపించలేదు అని అంటే, నా చికెన్ దొబ్బేసింది కూడా మీరే, నాకు క్లూ ఇచ్చారు, ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావట్లేదు అని కూడా నైనిక చెప్పేసింది. అది దాని ఓవర్ యాక్షన్. స్టార్ డిఫెన్స్ అంటే ఏంటి? చికెన్ కొట్టేస్తున్నా అని చెప్పిన తర్వాత యాజ్ ఏ చీఫ్ గా నువ్వు కాపాడుకోలేదు అని చెప్పి చెత్త పోసి నామినేట్ చేసింది నైనిక. ఇక నెక్స్ట్ ప్రేరణని నామినేట్ చేసింది. సంచాలక్ గా నువ్వు ఫెయిల్ అయ్యావు, ప్రతి రూల్స్ ని మార్చావు అని నైనిక అంది. దానికి ప్రేరణ డిఫెన్స్ కి, నేను ఎవ్వరికి అన్ఫేర్ చేయాలనుకోవట్లేదు, అందుకే ఇలా చేశానని చెప్పి చెత్త పోయించుకుంది. బా ఇరిటేటింగ్ స్టార్ కి వందనాలమ్మా వందనాలు. అది ఎవరబ్బా? ఇంకెవరు? యష్మి ఫస్ట్ నామినేట్ చేసింది మణికంఠని. తన హౌస్ లో ఉన్న అన్ని రోజులు నామినేట్ చేస్తూనే ఉంటా అని చెప్పింది. నాగార్జున గారు ఎలిమినేట్ హారండి, ఎలిమినేట్ హార్ ఇమీడియట్లీ. నువ్వు హార్ట్ బ్రేక్ చేసావు, అన్బయాస్ గా ఆడట్లేదు, యూఆర్ వెరీ డేంజరస్ ఫర్ ది హౌస్ అని చెప్పింది. మణికంఠ చాలా క్లియర్ గా చెప్పాడబ్బా, నా ఫ్రెండ్ తప్పు చేస్తే నామినేట్ చేస్తా అని. విన్నర్ మెటీరియల్ కదబ్బా. యష్మి ఇంత అరుస్తూ ఏదో పాయింట్ ప్రూవ్ చేసుకుందామని చూసింది, బట్ మణికంఠ చాలా క్లియర్ గా ఆన్సర్ చెప్పాడు. చెత్త పోసి మనీని నామినేట్ చేసింది. ఆ తర్వాత ఎవరిని నామినేట్ చేశారో ఎరికేనా మీకు? నైనికాని చేసింది. ఇద్దరం ఫెయిల్ అయ్యాము, నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు అని చెప్పింది. మేము వర్క్ బాగా చేశాము అన్నారు. చెత్త పోసి నామినేట్ చేసింది. సో ఇదిలా ఉంది నామినేషన్. ఈ వారం కనుక యష్మి వెళ్ళిపోతే నేను మీ ఇద్దరికి సిల్క్ కొనిస్తానబ్బా. ఏ గది కాదమ్మా. నెక్స్ట్ మన వరంగల్ స్టార్ నబీల్ వచ్చాడు. ఎవరిని నామినేట్ చేశాడు అనుకున్నావు? గుంటనక్క యష్మిని. అదే చీఫ్ గా నువ్వు ఫెయిల్ అయిన విషయం నాకు సార్ చెప్పాడు కదా, మా ఒపీనియన్ కూడా అదే అని అన్నాడు. ప్రేరణ సంచాలక్ గున్న ఆటలో ఎక్కువ లైన్ క్రాస్ చేసింది నువ్వే, ఎక్కువ వదిలింది కూడా నువ్వే అని చెప్పాడు. అదే కాదు, ప్రేరణని నువ్వు మ్యానిపులేట్ చేసావు. ఇంకా లాస్ట్ నామినేషన్ లో కూడా నీ డెసిషన్ బయాస్డ్ గా ఉందని చెప్పాడు. బా ఏం అడిగిండు గురు, సూపర్ కదా. డిఫెన్స్ చెప్పాలా దేవుడా, నా ఒపీనియన్ నేను చెప్పాను గేమ్ లో, ఏదో అరవాలి రావాలని చేయలేదని ఏందో చెప్పింది. నెక్స్ట్ ప్రేరణని నామినేట్ చేసిండు. సంచాలక్ గా ఫెయిల్ అయ్యావు అని చెప్పాడు. అన్బయాస్డ్ డెసిషన్ కదా. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర రెంట్ తీసుకుందేమో పాపం యాటిట్యూడ్ ని. నాయిస్ తప్ప ఏమీ చేత కాదు. వెరీ వర్స్ట్ బిహేవియర్ అబ్బా. బట్ నబిల్ మటుకు మెచ్యూర్డ్ గా ఆమె ఇరిటేటింగ్ బిహేవియర్ కి మంచి సమాధానం ఇచ్చిండు. నామినేషన్స్ అనగానే ప్రేరణకి యష్మికి ఎక్కడ లేని ఓవర్ యాక్షన్ వస్తుంది. అసలు గేమ్ ఆడడం చేత కదా కానీ ఏందో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు. దీనికి తోడు మన నాగమామ వీళ్ళకి సపోర్ట్ చూడు, నాకు అస్సలు నచ్చదు. ఓకే చిల్. నెక్స్ట్ ఆ అగ్రెసివ్ స్టార్ వచ్చిండు. సీతని నామినేట్ చేసిండు. నువ్వు చాలా వీక్ అన్నాడు. లాస్ట్ వీక్ ఎలా ఆడింది? ఆడపులిలా ఆడింది. నాగమామ చెప్పాక నాకు ఒకటి అడగాలనిపిస్తుంది ఇప్పుడు. ఆ ఆట చూసినాక ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావు? నా రియాక్షన్ కాదు ఇది, ఆడియన్సెస్ రియాక్షన్. పృథ్వీరాజ్ ఏంలే, గేమ్ బాగా ఆడుతుందని వీళ్ళకి ఇన్సెక్యూరిటీ పెరిగిపోయింది మన పృథ్వీకి ప్రేరణకి. సీత మాత్రం డిఫెన్స్ సూపర్ గా చేసుకుంటుంది. అదే నా ఎమోషన్స్ నా స్ట్రెంత్ అని. ఇంకా లాస్ట్ కి చెత్త పోసి నామినేట్ చేసేసాడు. నెక్స్ట్ నైనికాని నామినేట్ చేసింది యాజ్ చీఫ్ గా ఫెయిల్ అయ్యావని చెప్పి. మరి యష్మిని ఎందుకు చేయాల? ఎదవ సోదిగోల మళ్ళీ ప్లేట్ క్లీనింగ్ గురించి డిస్కషన్ తీసుకొచ్చిండు. చెత్త పోసి నామినేట్ చేసిండు నైనికాని. నెక్స్ట్ ఓవర్ యాక్టింగ్ స్టార్ సోనియా వచ్చింది. యష్మిని నామినేట్ చేసింది. చీఫ్ గా ఫెయిల్ అయ్యావు, నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అని చెప్పింది. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మన పొట్టిన ఆయనకు ఒప్పుకోలేదు. చిన్న డిస్కషన్ జరిగింది, చెత్త పోసి నామినేట్ చేసేసారు. ఆ తర్వాత మన యష్మి అక్క నామినేట్ చేసిండ్రు. యష్మికి పగిలిపోయింది. హ్యాపీ నేను. ఫస్ట్ వీక్ నుంచి చెప్తుంది సోనియా మైక్రో మేనేజ్మెంట్ నిజమని, కొంచెం పాజిటివ్ గా ఉండని చెప్పింది. అస్సలు మాట్లాడనివ్వలేదు సోనియా. యష్మి నాకు బుర్ర లేదని ఒప్పుకుంది చివరికి. ఇదేరా నీలో ఉన్న గొప్ప విషయం. అది కాదు, నువ్వు నిఖిల్ మీద, పృథ్వీ మీద, అభయ్ మీద చూపించిన ఇంట్రెస్ట్ మీ టీం వాళ్ళ మీద చూపించలేదు. సేఫ్ గేమ్ ఆడినావు అని చెప్పింది. బా యష్మి అయితే పిచ్చి పట్టింది, అలా కే అని అరుస్తూనే ఉంది. అసలు ఆ తర్వాత బిగ్ బాస్ ఒక బాంబు పేల్చాడు. అబ్బాయి ఇంకా నిఖిల్ లో ఎవరైనా ఒక్కళ్ళే సేవ్ అవుతాడని చెప్పాడు. మీలో ఎవరు నామినేట్ అవ్వాలో, ఎవరు సేఫ్ అవ్వాలో చర్చించుకొని చెప్పమన్నాడు బిగ్ బాస్. అభయ్ నవీన్ నామినేట్ చేసుకున్నాడు. యష్మి ఇంకా సోనియాని హక్ చేసుకొని హేట్ ఇస్తా అని అంది యష్మి.
సోనియా ఇవ్వు తీసుకుంటా అని అంది. అబ్బా ఏం యాక్టర్స్ కదా. సో ఈ వీక్ నామినేట్ అయిన మెంబర్స్ ఎవరంటే ప్రేరణ, నైనిక, పృథ్వీ, మణికంఠ, సీత, యష్మి ఇంకా అభయ్. సీజన్ 8 అని 2 వీక్స్ నుంచి 8 మెంబర్స్ నామినేట్ అవుతున్నారు. ఈ వీక్ ఎవరు సేఫ్ అవుతారో, ఎవరింటికి పోతారో చూడాలి. సో ఈ వీక్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ఓట్ వేసుకొని సేవ్ చేసుకోండి. సో రేపు రేషన్ కోసం ఏమైనా గేమ్స్ పెడతారేమో చూద్దాం. అప్పటిదాకా సెలవు. బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ కమెంట్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.